ప్రైజ్ ది లార్డ్. దేవుని హల్లెలూయా. నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. గ్రూప్ లో ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందన తెలియజేస్తా ఉన్నాం. ఈ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక మంచి వాక్యాన్ని, మన ఆత్మలను బలపరిచే వాక్యాన్ని దేవాది దేవుడు మరి మనకిచ్చేలాగున మనం అందరము ఆసక్తితో దేవుని వాక్యం కొరకు ఎదురు చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 15 అధ్యాయం 21 నుండి 28 వరకు ఒకరు చదివి వినిపించండి. తర్వాత మేము 7 పాయింట్లు మీకు అందరికీ తెలియజేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. 21 నుండి 25 వరకు రండి. 15 అధ్యాయము 21 నుండి 28 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోమాను ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయన్ని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా వినిపించినటువంటి సంజయ్ గారికి, మరి ఈ కార్యక్రమాల్లో పాలు పొందుకుంటున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందన తెలియజేస్తూ, ఈరోజు ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మేము ముందుకు తీసుకుని వస్తా ఉన్నాము. అదేమిటి అంటే, అంశము కానాను స్త్రీ ఎంత గొప్ప విశ్వాసం కలిగినదా అనే అంశం గురించి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంశం ఏంటంటే, కానాను స్త్రీ ఎంత గొప్ప విశ్వాసం కలిగినదా అనే అంశం గురించి మనం నేర్చుకుందాం. ఈ యొక్క మత్తయి సువార్తలో ఈ చరిత్ర రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మరి 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన అనేకమైన 3.5 సంవత్సరాలు ఆయన మరి పరలోకపు సత్యాలను, మరి ఎన్నో సత్యాలు ఆయన తెలియజేశారు. అంత మాత్రం కాదు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవాది దేవుడు ప్రజల మధ్యలో జరిగించాడు. అవి చూసినటువంటి ప్రజలు తండోపతండాలుగా దేవుని యొద్దకు ప్రజలు వచ్చేవారు. ఎలా వచ్చేవారు, ఎవరు వచ్చేవారు అంటే, ఈ కింద 28వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. అది కదమ్మా, 29 అనుకుంటాను కింద. యేసు అక్కడి నుండి వెళ్లి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, బహు జన సమూహములు ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదములద్ద పడవేసిరి. ఆయన స్వస్థపరిచెను. తర్వాత మోగవారు మాట్లాడుటను, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. చాలమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అయితే ఈ యొక్క ఊరిలో, ఈ యొక్క తూరు సీదోనుల ప్రాంతంలో అడుగు పెట్టగానే అక్కడ ఒక స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కానాను అనే ఒక ప్రాంతము నుండి, ఆ దేశము నుండి ఆ స్త్రీ ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఇక్కడ 7 పాయింట్లు మనం చదివినటువంటి పాఠంలో మనకు 7 పాయింట్లు మనకు అనిపిస్తా ఉన్నాయి. ఏమిటి అంటే, 15 అధ్యాయం 21 నుండి 28 వరకు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో మనకు 7 పాయింట్లు మనకు కనిపిస్తా ఉన్నాయి. 7 పాయింట్లు ఏంటంటే, ఒకటి, కానాను స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. రెండవది, తన కుమార్తె కేకలు వేస్తున్నది, దెయ్యము పెట్టి కేకలు వేస్తున్నది అనే ఒక సందేశము ఆమె తీసుకుని వస్తా ఉంది. మూడవది, శిష్యులు చెప్పినా యేసు పట్టించుకోకపోవడం మనం చూస్తాం.
యేసు నాలుగవది, యేసు ఇశ్రాయేలీయులకే దేవుడు, అందరికి కాదు అనే విషయాన్ని యేసు ప్రభు అక్కడ ఒక మర్మయుక్తంగా తెలియజేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. విశ్వాస పరీక్ష ఆమెకు పెడతా ఉన్నాడు. ఆ స్త్రీ తగ్గింపు జీవితం కలిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసు ప్రభు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు, ఆమె దానికి సమాధానం చెప్తున్న సందర్భం మనకు అనిపిస్తా ఉంది. చివరిగా ఆమె విశ్వాసం చూసిన యేసు ప్రభు తను కోరుకున్నట్టుగా జరుగునుగాక అని చెప్పే సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఎటువంటి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలో ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటాం. చూద్దాం ఒకసారి 7 పాయింట్లు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మొదటిది, కానాను అనే ఒక దేశం నుండి ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి రాగానే తన బాధను చెప్పలేదు, తన కష్టాన్ని చెప్పలేదు, తన వేదనను వినిపించలేదు. మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఆమె యేసు ప్రభుని వేడుకుంటా ఉంది. చూసారండి, ఎవరైనా ఏదైనా సమస్య ఉందనుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారంటే డైరెక్ట్ గా సమస్య ఏంటని చెప్పేస్తారు. కానీ ఆ సమస్య ఆమెకు తీరుతుందా లేదా అనేది తెలియదు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, మొదటిగా దేవుని దగ్గరకు వచ్చి, యేసుప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తా ఉందంట. అంటే దేవుణ్ణి వేడుకుంటా ఉంది. ముందు సమస్య చెప్పకపోయినా దేవుడి దగ్గర వేడుకుంటా ఉంది. చూసారండి, ఆల్రెడీ ఈమె అన్యురాలు, దేవుణ్ణి ఎరగని బిడ్డ. కానీ దేవుడి గురించి కొద్దో గొప్ప తెలుసుకొని ఉంది ఈవిడే. ఉన్నందువల్ల ఈయన దావీదు కుమారుడు అనే విషయాలను ప్రవక్తల చరిత్రలో నుండి తీసుకొని వస్తా ఉంది ఈవిడి. ప్రవక్తల చరిత్రలో ఏం తెలియజేస్తా ఉంది, దావీదు సంతానంలో నుండి యేసు ప్రభు జన్మిస్తాడు అనే విషయాలను పాత నిబంధన కాలంలో దేవుడు రాయించాడు. ఆ విషయాన్ని ఈమె గ్రహించింది. అందుకనే ఈమె దేవుని దగ్గరికి వచ్చి రాగానే వేడుకుంటా ఉందంటండి, కేకలు వేస్తా ఉంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అని కేకలు వేస్తా ఉందంటండి. చూసారా ఆమె విశ్వాసం. రెండవది, ఎందు నిమిత్తం కేకలు వేస్తా ఉందంటే, ఆమె కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడతా ఉందంటండి. దెయ్యము పట్టి ఆమె కుమార్తె కేకలు వేస్తా ఉంది అనే విషయాన్ని యేసు ప్రభు వారికి తెలియజేస్తా ఉందండి. చూసారా, ఒక స్త్రీ యొక్క కుమార్తె దెయ్యం పట్టుకుంది. ఆమె ఊరిలో ఆమెకు చాలా చాలా గౌరవంగా బతుకుతా ఉంది. అయితే ఆ యొక్క కుమార్తెకు పట్టిన దెయ్యం వలన ఆమెకు సమాధానం లేదు, శాంతి లేదు, మనశ్శాంతి లేకుండా జీవిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆ గ్రామంలో ఆమెకు విలువ లేకుండా పోతుంది. దెయ్యం పట్టడం వలన శోధన ఎక్కువగా ఆమె గురవుతా ఉంది అనే విషయాలను మనం తెలుసుకోవచ్చు. బహు కేకలు వేస్తూ ఉంది, బహు బాధపడుతూ ఉంది అనే విషయాలను యేసు ప్రభుకి ఆమె తెలియజేస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అయితే మూడవ సందర్భం ఏమిటంటే, ఆమె వచ్చి కేకలు వేసినా గాని ఆ యేసు ప్రభు వారు పట్టించుకోవటం లేదంటండి. యేసు ప్రభు వారు అసలు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నో కేకలు వేస్తుంది, తన గురించి చెప్తా ఉంది, తన కుమార్తె కోసం చెప్తా ఉంది. అయినా కానీ యేసు ప్రభు అక్కడ పట్టించుకోవడం లేదండి. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా ఈమె కేకలు వేస్తా ఉంది కదా, ఎన్నో వేదన పడతా ఉంది కదా, ఈమెను మరి ఆ యొక్క సమస్యకు పరిష్కారం చేసి ఈమెను పంపివేయవచ్చు కదా అనే సందర్భం అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆడ యేసు ప్రభు చెప్పినా, ఆమె చెప్పినా, ఆమె శిష్యులు చెప్పినా గాని యేసు ప్రభు పట్టించుకోవడమే లేదంటండి. ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఒకసారి ఆలోచిస్తే చూడండమ్మా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఇక్కడ 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. చూసారండి, ఇక్కడ ఏముందంటే, ఇశ్రాయేలు ఇంటి వారికే, ఇశ్రాయేలులకే నేను దేవుడను, మిగతా వాళ్ళ ఇంటికి నేను దేవుణ్ణి కాదు అన్న ఒక ఆత్మీయ అర్థాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సో బైబిల్ డిక్షనరీలో ఏముందంటే, దీని గురించి ఒక విషయాన్ని ఏముందంటే, యూదులు కానివారంటే యేసుకు ప్రేమ కనికరం లోపించడం కాదు, ఆయన మౌనానికి కారణం ఆయన చెప్పిన మాటలే. చూడండి, 28వ అధ్యాయము 19వ వచనంలోను, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలోను, లూకాసు వార్త 24వ అధ్యాయం 46 నుండి 47 వచనాల వరకు, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు యూదుల కోసమే వచ్చాడు, సర్వ మానవుల కోసం కూడా వచ్చాడు అనే విషయాలను
అక్కడ తెలియజేస్తా ఉంది. అయితే ఆయన చెప్పిన మాటలు చూడండి. అయితే ఆయన తన శుభవార్తను లోకమంతటా పంపించేందుకు సిద్ధం కాక మునుపు ఇజ్రాయేలులో ఆయన చేయవలసిన పని ఉంది. ప్రత్యేకించి ఆ పని పూర్తి చేసేందుకు దేవుడు ఆయన్ను పంపించాడు. ఈ స్త్రీ విషయానికి వస్తే ఆమె నమ్మకంలోని శక్తిని, అందాన్ని బయటకు తెచ్చేందుకు ఆ నమ్మకాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ముందు నుంచి కూడా ఆమెకు సహాయం చేద్దామనే ఆయన ఉద్దేశము. ఆయన ఈ ఉద్దేశంలో మనలో ఉంచుకొని ఆయన ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ స్త్రీ అవసరానికన్నా శిష్యులకు తన సొంత విషయమే ఎక్కువగా కంగారుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం కోసమే యేసు ప్రభు ఆ ప్రాంతం వెళ్ళాడంటే, ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ఆ స్త్రీ యొక్క దాహము తీర్చాలి, ఆత్మీయ దాహాన్ని తీర్చాలి. ఆమె కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది, ఆ బాధను తీర్చాలని యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడంటే. బైబిల్ డిక్షనరీలో ఈ విధంగా రాయబడి ఉంది. అంత మాత్రం కాదు, సమరయ అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కోసం మధ్యాహ్న కాల సమయంలో ఆ నీళ్ళ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు అంటే ఆమె కష్టాన్ని తీర్చడానికి, ఆమెను మార్చి సమాజానికి దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి అక్కడికి వెళ్ళాడు. అలాగే ఈ స్త్రీ గురించి కూడా యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఆమెను పరీక్షిస్తా ఉన్నాడు. ఆమెకు ఒక బలమైన విశ్వాసమైన పరీక్ష పెడతా ఉన్నాడు. ఏం పరీక్ష పెడుతున్నాడు అంటే, నేను ఇశ్రాయేలీ జాతిలో ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, ఆ పనులు చేసిన తర్వాతే మిగతాలు చేస్తానని ఒక పరీక్ష అక్కడ పెడుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. 5వ అంశంగా మనం ఏం చూస్తున్నామంటే విశ్వాస పరీక్ష. ఆ స్త్రీ తగ్గింపు జీవితం మనం చూస్తా ఉన్నాం. విశ్వాస పరీక్ష అంటే ఏంటమ్మా? అక్కడ విశ్వాస పరీక్ష అంటే ఒక మాట ఆమెను తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 26వ వచనం చదవండి అమ్మా. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అవునమ్మా, అవును అవును. చూసారా, ఇక్కడ ఆ స్త్రీని ఏమంటున్నాడంటే, ప్రభువా నా కుమార్తె దెయ్యం పట్టింది ప్రభువా అని మళ్ళీ కేకలేస్తా ఉంటుంటే, ఈమె యేసు ప్రభు ఏమంటున్నారంటే కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. ప్రశ్నలకు 15-26 వచనంలో బైబిల్ డిక్షనరీలో ఈ విధంగా రాయబడి ఉంది. పిల్లలు అంటే దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ కుక్క పిల్లలు అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి ఎవరికి చెందకుండా వీధుల్లో అసహ్యబద్ధంగా తింటూ తిరిగే ఊర కుక్కలని అర్థం కాదు. బైబిల్లో కొన్నిసార్లు ఇలాంటి కుక్కలను దుర్మార్గుల్ని సూచించేందుకు వాడడం జరిగింది. కీర్తనలు 22:16, ఫిలిప్పి 3:2, 2వ పేతురు 2:22 వచనం, ప్రకటన 22:15లో ఇక్కడ కనిపిస్తున్న కొన్ని మాటలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్న మాట ఏంటంటే ఇంట్లో ముద్దుగా పెంచుకునే చిన్న కుక్క పిల్లలు అని అర్థాన్ని ఇస్తుంది. యేసు తిరస్కారాన్ని కనిపించడం లేదు, ఆ స్త్రీని అవమానపరచడం లేదు, ఆమెను పరీక్షిస్తున్నాడు. అంతేకాక బహుశా ప్రార్థనకు ఆధారం మనిషి యోగ్యత కాదని ఆమె కనపరుస్తా ఉన్నాడు. మాట్లాడే వ్యక్తి యొక్క స్వరము, ముఖ కవలికలు మొదలైన వాటిని పలుకుతున్న మాటలకు ఉన్నంత ప్రాధాన్యత ఉండవచ్చు. యేసు ప్రవర్తనలో ఆమెకు నిరుత్సాహం కలిగించేదిగా లేదు, ప్రోత్సాహం కలిగించేదిగా కనిపిస్తా ఉందని మరి యొక్క బైబిల్ డిక్షనరీలో కూడా ఈమె గురించి, దీని కుక్క పిల్లలు అనే అంశం గురించి కూడా చక్కగా రాసి ఉన్నాడండి. అయితే ఇక్కడ ఆ యొక్క యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు మేము హెల్ప్ చేయను, సహాయం చేయను అన్నట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభుకి ఆమె ప్రశ్న ఏంటంటే, అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె అంటారు, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అంటున్నాడు. అంటే ఎంత తగ్గింపు కలిగినటువంటి జీవితము ఆమె జీవిస్తా ఉందో, మాట్లాడుతూ ఉందో ఈ మాటలను బట్టి మనము చూస్తూ ఉంటాం. ఆమె విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు ఆ విశ్వాస జీవితంలో ఆమె నెగ్గింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసినటువంటి షార్ట్ కట్ లో నేను చెప్తున్నాను వినండి, మీకు అర్థమగు రీతిలో ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను వినండి. యేసు ప్రభు వారు అక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్న సందర్భంలో, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ స్త్రీ ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి మొక్కింది. ఫస్ట్ అంటే ఏం చేసిందంటే, దావీదు కుమారుడా అని పలికింది, కేకలు వేసింది. అయినా కానీ యేసు ప్రభు పట్టించుకోలేదు. తర్వాత తన కుమార్తె కోసం చెప్పింది, అయినా కానీ యేసు ప్రభు పట్టించుకోలేదు. యేసు ప్రభు మళ్ళీ శిష్యులు వచ్చి, ప్రభువా ఆమె ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది అని చెప్పినా గానీ యేసు ప్రభు పట్టించుకోలేదు.
ఆ తర్వాత మళ్ళీ ఆ స్త్రీ మళ్ళా యేసు ప్రభు అని మొక్కిందంట, కాలు మీద పడి మొక్కిందంట. అయినా కానీ యేసు ప్రభు పట్టించుకోలేదు. ఆ తర్వాత యేసు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు, నేను నీకు సహాయం చేయలేను, ఇశ్రాయేలీయులకు ఇంకా చేయవలసిన చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత మీకు చేస్తాను కానీ నీకు నేను చెయ్యను అని చెప్పిన సందర్భం మాకు కనబడతా ఉన్నా. అయినా ఆమె స్త్రీ మరి యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. తర్వాత యేసు ప్రభు అన్నాడు, నీకు నేను సహాయం చేయను, కుక్క పిల్ల అనే అంశం గురించి కూడా ఇక్కడ ఆ సందర్భం తెలియజేస్తా ఉన్నాడు. అయినా కానీ ప్రభా ఆ కుక్క పిల్లల ఆ యజమానుడు తింటున్నటువంటి ఆ రొట్టె మొక్కల కింద పడిపోతే అయ్యి కూడా తింటారు కదా ప్రభా, అటువంటి దాన్ని అనుకో ప్రభా, నాకు సహాయం చేయి తండ్రి అని వేడుకుంటూ ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఆమె విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల్లో ఆమె నెగ్గింది, 100కి 100% ఆమె నెగ్గింది. అంతే వెంటనే ఇంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావా నువ్వు, యూదుడివై ఉండి అన్యుడై ఉండి దేవుని ఎరగని బిడ్డలుగా ఉంటూ జీవిస్తూ కూడా నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావా అని యేసు ప్రభు ఆమెను మరి సందర్భాన్ని చూసి ఆమె మెచ్చుకొని ఆమెకు నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగునుగాక అని ఒక సెంటెన్స్, ఒక మంచి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారండి ఇక్కడ ఒక అద్భుతమైన మాట. అమ్మా నీవు, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇక్కడ ఒక అద్భుతమైన మాట అండి, ఒక విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ ద్వారా మనం తెలుసుకోవలసినవి, మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయా, విషయాలు ఏమైనా ఉన్నాయా, ఆత్మీయంగా బలపడవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే మన జీవితంలో మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా దేవుని దగ్గరికి మనం వస్తా ఉన్నాం. వచ్చేటప్పుడు మన వెంటనే కార్యక్రమాలు జరిగిపోవాలని ఆశపడతా ఉంటాం. ప్రార్థన చేయగానే మన అప్పులు తీరిపోవాలి అని మనం కోరుకుంటా ఉంటాం. ప్రార్థన చేయగానే మన వ్యాధి పోవాలి అని మనం కోరుకుంటా ఉంటాం. లేకపోతే ఏదో కార్యక్రమాలు జరిగిపోవాలి, లేకపోతే ఏదో సమస్య నుండి విడుదల పొందుకోవాలి అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనకు ఒక పరీక్ష పెడతా ఉంటాడు. మనం బలంగా నిలబడతామా లేదా, మన జీవితంలో మనము దేవునికి అంగీకారయోగ్యంగా మనం జీవిస్తామా లేదా అనేది దేవుడు చూస్తాడు. వెంటనే దేవుడు అద్భుతాలు చేసేస్తే అద్భుతాలు చూసిన మనము దేవుని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని వెంటనే మర్చిపోతాం, అద్భుతాలు చూస్తాం, ప్రభువా నీకు వందనాలు చెప్తాం, అంతే. మన జీవితంలో యేసు ప్రభుని తీసుకుని పక్కన పెడతా ఉంటాం. కానీ ఈ స్త్రీ అయితే మాత్రము పట్టు విడవలేదంటండి. చెప్పండి ఏమందమ్మా, పట్టు విడవలేదు. ఎవ్వరో పట్టించుకోపోయినా, శిష్యులు యేసు ప్రభు పట్టించుకోపోయినా అక్కడ మరి ఆమె యేసు ప్రభుని మాత్రం విడవలేదంటండి. ప్రభువా నువ్వు చేయగల సమర్థుడవు, నువ్వు చేస్తావు, నాకు వేరే ఆధారం లేదు, నీవే నాకు ఆధారము, మా కుమార్తె దెయ్యాల నుండి విడుదల పొందుకోవాలి అంటే మరి నువ్వు నాకు సహాయం చేయగలవు, చేస్తావు అని పట్టు విడవకుండా యేసు ప్రభు దగ్గరే మరి నేర్చుకుంటూ ఆమె విధేయత కలిగి వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో జీవించింది, మాట్లాడింది. ప్రభు కనికరం ఆమె పొందుకుంది. మన జీవితాల్లో కూడా గమ్మున కార్యక్రమాలు అవుతా లేదని, బాధ తీరటం లేదని, లేకపోతే ఏదేదో కార్యక్రమాలు మన జీవితంలో నెరవేరట్లేదని మనం ఏమీ కంగారు పడవలసిన పని లేదు. ఈ స్త్రీని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ స్త్రీ యొక్క గుణగణాలను మనం అన్వయించుకుంటే మన జీవితంలో కూడా ఇంకా ఏదో కార్యక్రమాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడంటే తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి కింద ఎలా ఉంటున్నాడమ్మా, దేన మనస్కులై ఉండు. ఎక్కడ ఉంటదని 2వ పేతురు కదమ్మా? అవునండి, 5వ అధ్యాయం. తీయండి అమ్మా, మాట తీయండి అమ్మా ఒకసారి. 2వ పేతురు 5వ అధ్యాయము 6వ వచనం అండి. చదవంటమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. చూసారండి, ఈ స్త్రీ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే తగ్గింపు కలిగి ఉండాల, ఓర్పు కలిగి ఉండాల, నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాల, విశ్వాసం కలిగి ఉండాల. దేవుడు ఏమి చేయలేదు అనే బాధ మనకు ఉండకూడదు. ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు అనుగ్రహించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీలోనూ మరి మనం చూసిన ప్రాముఖ్యమైన విషయాలు, ఆమె ప్రశ్నలు అడిగింది. యేసు ప్రభు ప్రశ్నలకు సమాధానం ఆయన చెప్పింది. యేసు ప్రభు ప్రశ్నలు అడిగితే ఈమె సమాధానాలు చెప్పింది. ఎంత తగ్గింపు కలిగిన జీవితం,
ఈ రోజు ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, నన్ను ఎందుకు అన్నావు ఈ మాట నువ్వు అని మనం అడుగుతా ఉంటాం, తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దాని ద్వారా మనకి ఏ మేలులు పొందుకోలేము. కొంచెం ఓర్చుకొని కొంచెం నేర్చుకుంటే, విధేయత కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు దాచి ఉంచుతాడు. ప్రతి కార్యక్రమాలంట దేవునికి తెలుసు, ఆమె కుమార్తెకు దెయ్యం పట్టిందని, ఈ స్త్రీ పలానా చోటకు వస్తుందని, అక్కడ బాధపడుతుందని, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె విశ్వాసాన్ని పరీక్ష పెడతానని, ఆ పరీక్షల్లో ఆమె నెగ్గుతుందనే విషయాలను యేసు ప్రభుకి తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. కానీ ఆమె జీవితం ద్వారా ప్రపంచానికి ఒక పాఠం నేర్పించాలి. ప్రపంచానికి ఏం నేర్పించాలమ్మా? పాఠం నేర్పించాలి అని యేసు ప్రభు యొక్క ఆలోచనతో ఆయన ఏ మాట పలకకుండా మౌనంగా ఉన్నాడు. ఈ స్త్రీ, కానాను అనే స్త్రీ, ఆ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ స్త్రీ మరి ఆ కుటుంబం గురించి చరిత్రలో ఇంకా ఏదో రాయబడి ఉంటది. ఆ స్త్రీ యొక్క చరిత్ర బైబిల్లో ఉండొచ్చు, లేకపోతే ఇతర గ్రంథాల్లో కూడా ఉండవచ్చు. దేవుడు ఆమె కుటుంబాలను, ఆమె సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో అనే విషయాలను కూడా ఇంకా చరిత్ర పుటల్లోకి వెళ్తే మనకు అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈ రోజున ఈ కానాను స్త్రీ యొక్క సమస్య నుండి విడుదల పొందుకున్నట్లుగా, ఆమె తగ్గింపు కలిగిన జీవితంలో నుండి మనం నేర్చుకున్న సందర్భాన్ని బట్టి మన జీవితంలో కూడా కొంత తగ్గించి కలిగి అనేక విషయాల్లో ప్రభుకి మరి విధేయత కలిగిన వారిగా మనం ఉందాం. గొప్ప విశ్వాసము, ఇక్కడ యేసు ప్రభు అంటున్న ఈ మాటను మన స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎంత గొప్ప విశ్వాసము అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఇదే మన పాయింట్. ఎవరి విశ్వాసం అమ్మా? నీ విశ్వాసము చాలా గొప్పది అన్నాడు. మరి ఆ సాక్ష్యం మనకుందా? ఆ సాక్ష్యంలో మనం కూడా జీవించాలి. మన సాక్ష్యం కూడా విశ్వాసంలో గొప్ప అనే పదం మరి దేవుడు మనకి సాక్ష్యం పలకాల. మన ద్వారా చిన్న సమస్యకే అల్లిపోయి, చిన్న సమస్యకే బెదిరిపోయి, దేవుడు నాకేం చేయలేదండి అనే మాట మనం చెప్తే ఈ స్త్రీకున్న సాక్ష్యం మనకు ఉండదు. ఈ స్త్రీలో ఉన్నటువంటి ఆ గొప్ప మరి టెస్ట్ మనీ మనకు రాదు. ఎంత గొప్ప విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా అని యేసు ప్రభు అడుగుతున్నాడంటే, ఈ స్త్రీ ద్వారా మనం కూడా ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలను తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో వింటున్న మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 వాక్యం చెప్పిన ఆశీర్వాదం పాస్టర్ గారు వందనాలండి. ఎంతో చక్కగా మరి కానాను స్త్రీ గురించి, దేవుడు మరి కానాను స్త్రీ మరి ఎలాగైతే దేవుని దగ్గరికి మొదటగా వచ్చి మరి ఆయనకి ముందుగానే తన సమస్యను చెప్పుకోకుండా, మరి ప్రభువా నా దావీదు కుమారుడు నన్ను కరుణించమని, మరి అప్పుడు కరుణించిన తర్వాత ముందు ప్రాధేయత అడిగింది. అడిగి వెంటనే తన కుమార్తెకు దయ్యం పట్టింది అని, ఆమె బహు బాధపడుచున్నదని ఆయన యేసు ప్రభువాని వినయముతో ఎంతగానో తగ్గించు మనసుతో మరి దేవుని దగ్గరకు వచ్చిందని, అలాగే మరి మనం కూడా ఆ కానాను స్త్రీ వలె కుక్కతో పోల్చినప్పటికీ, నిజమే ప్రభువా నేను కుక్కనే మీరన్నట్లే అని, యజమానులు మరి రొట్టె తిన్నప్పుడు యజమాని రొట్టె మొక్కలు కింద పడినప్పుడు కుక్కలు తింటాయి కదా అని అంత తగ్గించుకునే స్వభావంతో ఆ యేసుప్రభు అని అడిగిందండి. అప్పుడు యేసుప్రభు వారు అమ్మ నీ విశ్వాసం గొప్పది అన్నారు. ఆమె ఎంత విశ్వాసం, ఎందుకంటే దేవుడు ఎలాగైనా సరే నా బిడ్డలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతాడని విశ్వాసం ఆమెలో ఉందండి. మరి కొంతమంది అయితే దయ్యం పెట్టిన వెంటనే భూత వైద్యుల దగ్గరికి, మరి ఆ చేతపడతాన దగ్గరికి వెళ్ళి మరి దయ్యాన్ని వెళ్ళగొట్టుకుంటారు. కానీ మీ విశ్వాసం ఏంటంటే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే నా బిడ్డకు దయ్యం కుదిలిపోద్దని నమ్మకంతో, విశ్వాసంతో వెళ్ళింది. ఈ చక్కటి వాక్యం మరి మనకు సేవకులు ఎంతగానో చక్కగా వివరించారు. మనం కూడా కానాను స్త్రీ వల్ల విశ్వాసంతో ఏ సమస్య వచ్చినా, మరి మన బిడ్డలకు ఏ చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా మరి ఎక్కడికి వెళ్లకుండా మనం కూడా దేశీయ దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో అడగాలని చక్కటి వాక్యం ఎంతగానో మరి వివరించిన ఆశీర్వాదం అయ్యగారికి వందనాలండి. చక్కగా వివరించారు. మరి మాకు ఇలాగ ప్రతిరోజు ప్రతి వారం కూడా జూమ్ కాల్ అనేకమైన మర్మాలు తెలియపరుస్తున్న ఆశీర్వాదం అయ్యగారికి ఇంకా అనేకమైన మర్మాలు తెలియపరచాలని రాంపురంగా కోరుకుంటున్నానండి. చిన్న మాటలు దీవించి ఆస్వాదించును గాక. చక్కగా వివరించారు అయ్యగారు. వందనాలండి. వందనాలండి. మరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి అయ్యగారు. చంద్రబాబు గారు ప్రార్థన రిక్వెస్ట్ వాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారండి. అది అమ్మావతి గారు అమ్మాయి పెళ్లి 20నే. మురళి గారికి ఏమో నీరు పట్టేసిన పొట్ట, అది కొంచెం వాసిన పొట్ట కొంచెం ఉబ్బినట్టు ఉందంటండి. మురళి గారికి ప్రార్థన. ఓకే అమ్మా.
రోజుని గారు కుమార్తె విషయంలో ప్రార్థన అండి, మా మనవడి కోసం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన గొప్ప నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈ యొక్క సార్వత్రిక సంఘం మరి ఆన్లైన్ జూమ్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ప్రభా నీ యొక్క బిడ్డలు ప్రభా 4 గంటల నుండి 6 గంటల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు తండ్రి. వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడతా ఉన్నారు ప్రభువా. వారిని ఒక్కసారి మీరు దృష్టించండి, ఒక్కసారి ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి ప్రతి అవసరతులు అక్కర్లు మీరు తీరుస్తున్నారని నమ్ముతా ఉన్నాం. అలాగనే ప్రభా కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. హైమావతి గారు వారి కుమారుడి వివాహం నిమిత్తమై 20వ తారీఖున జరగబోతా ఉందని చెప్పారు. ఒక్కసారి మీరు ఆ వివాహం క్రమంగా జరిగించమని ప్రభా అద్భుతకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పర్లీ గారు ప్రభా కడుపులో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి సహాయం దయచేయండి. మరొక సహోదరి గురించి ప్రార్థన చేయమన్నారు, వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే సంజయ్ గారు వారి మనవడి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా వారిని మీరు దృష్టించండి, వారిని మీరు దర్శించండి, వారిలో ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు ఇంకా ఎవరెవరైతే ఈ సమస్యలు అయితే ఉన్నారో, టెస్ట్ పని చెప్పారో వారిని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వారిని కూడా మీరు ప్రభు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి అవసరతలు అక్కలన్నీ కూడా మీరు తీర్చమని, నీ కృపలో, నీ కాపుదలో, నీ భద్రత, నీ క్షేమంలో ఆ బిడ్డలను నడిపించమని ప్రార్థన చేస్తామని. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించి మరిగా వారి విశ్వాసంలో కొనసాగడానికి సహాయం దయచేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విశ్వాసం వెడలిపోకుండా విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవడానికి ఆ బిడ్డలకు బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈ యొక్క మాటలు, వాక్యం ఎంతరైతే వింటా ఉన్నారు వారిలో కూడా ఒక బలమైన విశ్వాసాన్ని మీరు కలిగించి నీ కృపలో నడిపించమని, ఈ జూమ్ కాల్ ద్వారా ఆశీర్వాదం అనేక మంది పొందుకోవడానికి కృప చూపించు. చక్కగా నడిపిస్తున్న ప్రభావ గారిని బట్టి, సంజయ్ గారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తామన్నా వారిని మరింతగా దీవించండి, నీ కృపలో నడిపించమని. దీవెన ఆశీర్వాదాలు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున పెట్టి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి ప్రేమ, వాడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.